ఇయాల రేపు పెళ్లిలంటే చిన్నగుంటలేదోల్లా కథ. ఎంత లేనోళ్ళైనా జోర్దార్గా జరుపుతున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాలు, కళ్ళు చెముక్కుమనే లైటింగ్లు, షాన్దార్ డెకరేషన్లు, తీర్తీర్ల వంటకాలు, మస్తు మస్తు ఫోటోషూట్లు, బాజా భజంత్రీలు, డీజే సప్పులు. ఒకల్ని చూసి ఒకళ్ళు ఖర్చు తగ్గేదే లేదంటున్నారు. ఇసొంటి జమానాల గీడొక జంట ఇంత సింపుల్ గా లగ్గం ఎందుకు చేసుకున్నారో చూస్తే తారీఫ్ చేస్తారు పక్కా. లగ్గం అన్నారు, దావత్ అన్నారు, బాజా భజింత్రీలు అన్నారు. ఫంక్షన్ హాల్లు చూపెట్టకుండా దవాఖానను చూపెడుతున్నారని గరానికి రాకుండ్రులా వీళ్ళు లగ్గం చేసుకునేది దవాఖాన్లనే, అది కూడా ఐసీయూల. మళ్ళా పెళ్లి పిల్ల ఐసీయూల బెడ్ మీదనే ఉంటే పిల్లగాడు పుస్తగట్టిండు. కేరళ రాష్ట్రం అలప్పజాకాడుండే అవని అనే పిల్లకు తంబోలికాడుండే శరణ్కు లగ్గం ఖాయమైందట. అందరి లెక్కనే లగ్గం జోరుగా వేసుకుందామని కలలుగన్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేపించుకున్నారు, పెళ్లి షాపింగులు చేసిండ్రు, చుట్టాలకు పెళ్లి కారట్లు వంచిండ్రు. ఇక శుక్రవారం నాడు లగ్గం కావాల్సి ఉండేనట. లగ్గానికి తయారైదామని గీ పెళ్లి పిల్ల మేకప్ కోసానికని బయలుదేరింది. ఇక తొవ్వనడమ పెద్ద టక్కరైంది పెళ్లి పిల్లకు. దెబ్బలు బగ్గనే దాకినాయట. దావకాన్ల ఐసీయూలు వేసిండ్రు. ఇక కొద్దిగా మంచిగానే డాక్టర్ల పర్మిషన్ తీసుకున్నారు. అనుకున్న ముహూర్తానికి లగ్గం చెయ్యాలని సీదా ఐసీయూలనే లగ్గం చేసిండ్రు. పిల్లగాడు ఐసీయూలనే పుస్తగట్టి మనువాడిండు. కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదంటారు కదా, గా ముచ్చటను వీళ్ళు నిజం చేసిండ్రు. సాదసీదగా లగ్గం ఎట్లా చేసుకోవాలనో చూపెట్టిండ్రు. ఆడపిల్ల లగ్గం ఆగితే ఎంత పరిశాన్ ఉంటదుల్లా, నడుమంత్రాన ఆగిందని సూటిపోటి మాటలతోని మస్తు నారాజ్ చేస్తుంటారు. అసొంటి తిప్పలు లేకుండా చేసిన పిల్లగాన్ని షెబాష్ అనుకుంటే తారీఫ్ చేస్తున్నారు అటు దిక్కు పబ్లిక్. ఈ పిల్లాగానికి మన జోర్దార్ తరపున కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్.